హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాల్కనీ గార్డెన్. ఈ గజిబిజిగా ఉన్న ఇవేంటి అని అనుకుంటున్నారా? ఇవి నా బాల్కనీలో తీగ మొక్కలు పెంచడం కొరకు నేను ఒక నెట్ ఏర్పాటు చేశాను. ఆ నెట్కి సపోర్ట్గా ఏర్పాటు చేసిన స్టాండ్స్ అండి ఇవి. నా పాత వీడియోస్ చూస్తే మీకు ఈ నెట్ ఎలా ఉంటుందో కనిపిస్తుంది. ఈ మధ్య వీటిని తీసి పెయింటింగ్ చేశాను కాబట్టి మళ్ళీ ఈరోజు నేను వీటిని అరేంజ్ చేయాలనుకుంటున్నా. ఒకసారి మీకు కూడా చూపిస్తే మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను. సాధారణంగా అపార్ట్మెంట్లో బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీకి చాలా వరకు గ్రిల్స్ ఉంటాయి, కానీ కొన్ని బాల్కనీస్ మాత్రం ప్లెయిన్గా అలాగే ఉండిపోతాయి. అలాంటి బాల్కనీకి ఒక మంచి నెట్ ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి ఫ్రేమ్స్ యూస్ చేస్తే మనకు స్పేస్ కలిసి వస్తుందండి. మరి లోపలికి ఉండకుండా బయటికి ఉండేలాగా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. నేను చేయించిన ఈ ఫ్రేమ్స్ అండి ఇవి. చూడండి, ఇది ఇలా పొడవుంది. ఇక్కడ ఎఫ్ లాగా ఉంది కదా, ఈ ఫ్రేమ్స్కి ఈ స్టాండ్స్కి మెయిన్ ఇదే అండి. ఇది బాల్కనీ గోడని అటువైపు ఇటువైపు చక్కగా పట్టుకొని ఉండే గ్రిప్ లాగా ఉంటుంది. మీకు ఇది ఇంకా బాగా అర్థం కావాలని నేను ఒక పేపర్ మీద డ్రాయింగ్ చేశాను. చూడండి, ఇది ఇలా రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. ఇది పొడవు బాల్కనీకి ఉన్నప్పుడు. ఇదేమో బెడ్త్ అండి. మనం ఎంత కావాలి అనుకుంటున్నాం బెడ్త్, బాల్కనీ గోడ నుండి బయటికి ఉంటుంది కాబట్టి ఎంత బెడ్త్ కావాలనుకుంటే అది మన ఇష్టం పెట్టుకోవచ్చు. హైట్ మాత్రం బాల్కనీ గోడ ఎంతవరకు ఉంటుందో అంత పెట్టుకుంటే బెటర్. నేనైతే కొంచెం తక్కువ చేయించాను. ఇది అది ఎఫ్ షేప్లో ఉంటుంది, నేను చెప్పాను కదా. ఇది బాల్కనీ గోడని సపోర్ట్గా పట్టుకొని ఉంటుందండి, గ్రిప్ లాగా. ఇదే మెయిన్. ఇది ఉంటేనే మనం దాన్ని కూర్చోబెట్టడానికి బాగుంటుంది. అది ఖచ్చితంగా మన బాల్కనీ వాల్ ఎంత వెడుతుందో చూసి దాని ప్రకారం 1 ఇంచ్ ఎక్కువే చేయించుకోవాలండి. ఇది వెడ్త్. బయటికి ఎంత ఉండాలి అనుకుంటున్నాం, ఒక్కొక్కరు కొంచెం మీరు తక్కువ కూడా చేయించుకోవచ్చు మీకు అవసరం లేదంటే. నేనైతే ఇంత పొడవు చేయించుకున్నాను. ఒక 20 ఇంచెస్ ఉండొచ్చు. నాకైతే అంత అవసరం అనిపించింది, చేయించుకున్నాను. అంత ఎగ్జాక్ట్గా గుర్తు కూడా లేదు. ఇలా అండి, ఫ్రేమ్స్కి నేను ఇంతకుముందు వాడిన నెట్ని అలా కట్టేశాను. దాన్ని తీసుకొచ్చి ఇదిగోండి ఇలా బాల్కనీ గోడ మీద ఆ ఎఫ్ షేప్లో ఉన్నదాన్ని ఫిక్స్ చేశాను. మీకు అర్థమై ఉంటుంది. అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి గోడని పట్టుకొని ఉంది. అవేమో మన బట్టలు ఆరేసుకోవడానికి పెడతారు కదా రాడ్స్, అవి నాకు ఇంతకు ముందే ఉన్నాయి. అవి దానికి పెట్టాను. అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఒకవేళ అది లేకపోయినా మనం ఈ స్టాండ్ని పెట్టి కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అది ఉంటే ఇంకా బెటర్. చూసారా, బాల్కనీ గోడ నుండి బయటికి ఉంది. అది కొంచెం ప్లేస్ కూడా మనకు కలిసి వస్తుంది, మరి లోపల పెంచుకోకుండా. ఇలా పొడవు పైకి పైన మాత్రం చివర దేంతోనైనా కట్టాలండి. ఒక మేకైనా కొట్టేసి కట్టాలి. ఇది ఆ చివర కూడా ఒకటి అలాగే చేశాను, కనిపిస్తుందా మీకు? ఇప్పుడు నెట్, ఈ నెట్ నేను పైన బాల్కనీ గోడకి కట్టాను. ఈ చివరి నుండి ఆ చివరి వరకు కరెక్ట్ ఎంత ఉంటుందో మనం దాని ప్రకారమే నెట్ తెప్పించుకోవాలి. కరెక్ట్గా ఉంటే బెటర్. 1 ఇంచు పొడవున్నా పర్వాలేదు, కానీ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. దానికి పైన ఒక ఎండ్ని మాత్రం బాల్కనీ గోడకి పైన దాన్ని ఏమంటారో రూప్కి కట్టేసి, మిగతాది చివరి ఎండింగ్ మాత్రం ఈ ఫ్రేమ్స్ పై నుండి తీసుకొని చివరి కింద దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ ఫ్రేమ్స్కి కట్టవచ్చు. నేనైతే అక్కడ స్టాండ్స్ పెట్టాను, బాల్కనీ బయటి వైపు యూస్ చేసే స్టాండ్స్ పెట్టాను. నేను నా వీడియో మీరు చూడండి, బాల్కనీలో యూజ్ చేసే స్టాండ్స్ అని. ఆ స్టాండ్స్ కూడా నేను ఎలా పెట్టానో మీకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం ఒక ½ అవర్లో అరేంజ్ చేసుకోవచ్చండి.
మళ్ళీ ఒకవేళ రెంట్ హౌస్ అయితే అన్నీ తీసుకొని మనం మళ్ళీ ఎక్కడికి వెళ్దామో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా పెట్టుకొని తీయడానికి వీలవుతాయి ఈ స్టాండ్స్. ఈ ఫ్రేమ్ చూసారా, మధ్యలో పెట్టాను. మొత్తం 4 ఫ్రేమ్స్ చేయించాను నేను. ఆ చివర ఈ చివర ఉన్నదానికి మాత్రమే నెట్ అల్లాను పాతది, మధ్యలో దానికి అవసరం లేదండి. అలా ఫ్రేమ్ ఎలా ఉందో అలా దాన్ని ఆ బాల్కనీ గోడ మీద ఫిక్స్ చేసేసి ఎఫ్ షేప్లో ఉన్నదాన్ని కింద, మిగతాది పైకి. ఆ పైన ఎండింగ్ని కూడా బాల్కనీ గోడకి పైనుండి ఒక మేక్ కొట్టి కడితే ఇంకా బెటర్. ఇలా కింద కనిపిస్తున్నాయి కదా నా మొక్కలు, ఇది సొరకాయ ప్లాంట్స్ ఇప్పుడే పెరుగుతున్నాయి. ఇది స్టాండ్స్కి మళ్ళీ నేను ఇలా తీగతోని మధ్యలో 3 వరుసలు కట్టానండి. చూడండి తీగలు. ఇప్పుడు మనం పెట్టే తీగ మొక్కలు వీటి మీద పాకడానికి మంచి అవకాశం ఉంటుంది. ఒకటే కాదు, స్టెప్ బై స్టెప్ పైన కూడా అలా కట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 1 వరుస కట్టాను నేను. ఇది పైన కూడా 3 కానీ 4 మనకి ఇష్టం అండి. ఎన్ని వరుసలు కావాలంటే అన్ని అల్లుకోవడానికి వీలవుతుంది. ఎంత బాగా మొక్కలు దాని మీద అల్లుకుంటాయి. ఇంకొకటి ఏంటంటే పైకి వరకు వెళ్ళనియొద్దు, అది చాలా సన్నగా ఉంది కాబట్టి ఏదైనా హార్వెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టం. ఈ మధ్యలో మనం అల్లుకున్నాం కదా వైర్లు, ఇవి వాటి మీదనే చెట్టు పెరిగేలాగా చూసుకోవాలి, అది బెటర్ మనకి. అదండి నెట్ చివర పైన బాల్కనీ రూఫ్కి ఎలాగా కట్టానో చూపిస్తున్నాను మీకు. మళ్ళీ ఒకసారి చూడండి. ఆ ఫ్రేమ్ పెట్టిన ఫ్రేమ్ పైన ఎండింగ్ని కూడా ఒక మేక్ కానీ దేనికైనా కొంచెం గట్టిగా కట్టాలండి ఒకవైపు. ఇంకోవైపు అయితే మనం ఏం కట్టలేం కాబట్టి మన వైపు ఉంది అంటే బాల్కనీ గోడ వైపు ఉన్న దానికి మాత్రం వీలైనంత సపోర్ట్గా కట్టుకోవాలి. నేను దానికి అలా కట్టి తర్వాత పాతవి బొంగులు ఉంటే వెదురు కర్రలు వాటిని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు వీటి మీద కూడా చిన్న చిన్న పాట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మనం. మెంతి కూర కానీ కొత్తిమీర ఇలా ఏదైనా పెంచడానికి వీలవుతుంది. నేనైతే ఇంతకుముందు చాలా మెంతి కూర పెంచాను అలా. ఇవేళ తీగ మొక్కలు పైకి వెళ్ళిపోయి దానికి అల్లుకుంటాయి, కింద ప్లేస్ ఉంటుంది కాబట్టి మనం అలా ట్రై చేయొచ్చు. అమెజాన్ నుండి తెప్పించండి, దాని సైజెస్ అలా ఉంటాయి. 6x10, 12x8 అని ఉంది. నేను ఫస్ట్ టైం 12x8 తెప్పించాను, ఇప్పుడు 10x6 తెప్పించాను కాబట్టి సరిపోలేదు. ఇలా మీరు ఆర్డర్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది అది నెట్. వైట్ కలర్లో అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇవి కూడా వస్తాయండి మధ్యలో మనం వాటిని జాయింట్ చేయడానికి. చాలా బాగుంటుంది నెట్ చూడడానికి కూడా. ఎక్కడైనా మధ్యలో కట్ చేసినా కానీ పాడవదు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే, నేను ఇంకా సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ డౌట్స్ నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.